గత ఆంధ్ర పాలకుల పెత్తనం నుండి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్యంగా తీసుకున్న స్లోగన్ ఏంటిదనంటే నీళ్లు నిధులు నియామకాలు. ఈ ట్యాగ్ లైన్ తీసుకొని ఏదైతే సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం కొట్లాడి ఆనాడు ఉద్యమంలో చాలా మంది వివిధ పార్టీల నుంచి ఉన్న నాయకులు కావచ్చు, అన్ని పార్టీల నుంచి ఉన్న నాయకులు కూడా కొట్లాడడం జరిగింది. తెలంగాణ ఒడ్డు మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నాకు తెలంగాణ కావాలని చెప్పి ఆనాడు ఉద్యమం చేసి తెలంగాణ సాధించడంలో ఏర్పరచడంలో ప్రముఖ పాత్ర అన్ని వర్గాల వాళ్ళు పోషించారు. అయితే వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా జరిగిందో చూసాం. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు మిగిల్చింది అంటే 5 లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్. మిగులు బడ్జెట్ గా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ గా మార్చింది బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో. ఈ 5 లక్షల కోట్ల అప్పుతోటి అది తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మనం ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఏవైతే హామీ ఇస్తామో ఫస్ట్ అయితే ఇద్దామని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ కార్యక్రమాలను పెట్టి రాష్ట్రంలో వివిధ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో డిక్లరేషన్ కార్యక్రమాలు పెట్టి ఆ 5 లక్షల కోట్ల అప్పు ఉన్నదని తెలిసినాక కూడా ప్రజలకు ఇప్పుడైతే మనం హామీలు ఇచ్చేద్దామని చెప్పి వివిధ రకాల హామీలు ప్రతి వర్గానికి, అక్కకు, చెల్లెకు, అన్నకు, తమ్మునికి, రైతుకు, జర్నలిస్టులకు, ప్రతి ఒక్కరికి సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి కూడా ఏ హామీ పడితే ఆ హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి రావడానికి. అయితే నిన్న మొన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయోత్సవ సంబరాలని చెప్పి చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే ఈ విజయోత్సవ సంబరాలు ఏ హామీ నెరవేర్చిందని చెప్పి చేసుకుంటున్నారని చెప్పి ఈనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి, జిల్లా పార్టీ నుంచి, ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గ పార్టీ నుంచి కూడా ఈనాడు ఛార్జ్ షీట్ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ రకాలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అన్ని వర్గాలు, ఇక్కడ ఒక వ్యాపారవేత్త ఉండొచ్చు, ఒక విలేకరి ఉండొచ్చు, ఒక రైతు ఉండొచ్చు, ఒక షాప్ పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. అన్ని కుటుంబాలు కూడా 99% వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలే ఉన్నాయి రాష్ట్రంలో. ముఖ్యంగా ఈనాడు వ్యవసాయానికి సంబంధించి గత 10 సంవత్సరాలు రైతు బంధు వచ్చింది. ఆ రైతు బంధును కూడా రైతు భరోసాగా మారుస్తానని చెప్పి 7,500 ఇస్తా అని చెప్పి ఆ భరోసాను కూడా ఇవ్వకుండా ఈనాడు బోనస్ ఇస్తామని చెప్పి ఒకటి రైతులకు అది అన్యాయం, తీరని అన్యాయం జరుగుతుంది. 2, ఏదైతే ఈ రోజు సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి మిగతా వడ్లకి ఇవ్వమని చెప్పి ఆ కండిషన్స్ పెట్టి కూడా ఆ రైతులకు వచ్చే బోనస్లలో కూడా ఈనాడు కొనుగోలు కేంద్రాల కాడ ఎంత అన్యాయం జరుగుతుందో మీడియా మిత్రులు కానీ ఈనాడున్న పార్టీ మిత్రులు అందరూ చూడడం జరుగుతుంది. మరి నియోజకవర్గం దగ్గరికి వస్తే ఇదే రైతులకు సంబంధించిన అంశం గురించి నర్సంపేట నియోజకవర్గ రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది ఎప్పుడనంటే 2012-13 సంవత్సరం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆనాడు ఇక్కడ టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు. మరి ఆనాడు ఏదైతే పాకాల సబ్ కెనాల్స్, పాకాల చెరువుకు ఇప్పుడు మళ్ళా తర్వాత వచ్చిన శాసనసభ్యులు నేను పాకాల చెరువుకు నీళ్లు తీసుకొచ్చిన చెప్పడం జరిగింది. ఆ తీసుకొచ్చిన నీళ్లు చివరి ఆయకట్టు రైతుకు అందుతున్నాయా అంటే ఏ ఆయకట్టు రైతుకు అందుతలేవు. ఎందుకనంటే 2012-13 ఎప్పుడైతే ఈ పాకాల సబ్ కెనాల్స్ నిర్మించిందో వాటి విడ్త్ పెద్దగా ఉంటే వాటిని చాలా చిన్నగా చేసి మరి ఎవరి లబ్ధి కోసం చేసిందో. ఎందుకంటే ఇక్కడ ఆనవాయితీ అయిపోయింది. ఏ నాయకుడు వచ్చినా కానీ పాకాలను సెంటిమెంట్ గా చూపెట్టి రైతు కుటుంబాల అందరి దగ్గర నుంచి కూడా ఓట్లు వేయించుకున్న ఘనత మన 3 శాసనసభ్యులకు ఉన్నది. నర్సంపేట నియోజకవర్గం నుంచి వచ్చిన 3 శాసనసభ్యులకు. మరి రైతులకు తీవ్ర అన్యాయం ఈనాడు ఆయకట్టు రైతులకు, కొత్త రైతులకు నీళ్లు వస్తాయి అంటే ఒక్క చుక్క రైతు కూడా వస్తలేవు, నీళ్లు కూడా వస్తలేవు. దానికి ముఖ్య కారణం 2012-13 సంవత్సరంలో నిర్మించిన పాకాల సబ్ కెనాల్స్. దీని గురించి కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఆ సబ్ కెనాల్స్ సుమారు 40 ఫీట్లు ఉండే కెనాల్స్ ఈనాడు 14-15 ఫీట్లకు కుదించబడ్డాయి. రైతులు మిగతా సందర్భాలలో కూడా ఇక్కడ ఏ శాసనసభ్యుడు గెలిస్తే ఆ శాసనసభ్యుడి దగ్గరకు వచ్చి నర్సంపేట నియోజకవర్గంలో మా కాలువల నుంచి నీళ్లు వస్తలేవని చెప్పి మాట్లాడితే కాలువల మెయింటెనెన్స్ లేదు. 10 సంవత్సరాలు రైతు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో కూడా అందులో ఉన్న గుర్రపుడు ఎక్కదీసినందుకు కూడా ₹1 ఇచ్చిన సందర్భం లేదు. ఇది లోకల్ నర్సంపేట నియోజకవర్గ రైతులు
జారుబంధం కాలువ కింద ఉన్న రైతులు, బస్నూరు కాలువ కింద ఉన్న రైతులు, ముఖ్యమైన వాళ్ళ రైతుల యొక్క కోరిక ఏంటిదంటే మెయింటెనెన్స్ లేదు, కాలువల మెయింటెనెన్స్ లేదు. ఐబీ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి అడిగితే మాకు బిల్లు లేవు, కాలువల మెయింటెనెన్స్ లేవు అంటారు. మరి ఆ నాయకుడు నేను ఇన్ని కోట్లు పెట్టి గోదావరి పాకాలు తీసుకొచ్చిన అంటాను, మరి ఇంకో నాయకుడు వచ్చి మీ సబ్ కెనాల్స్ నిర్మించడం అంటాను. మరి చివరి ఆయకట్టు రైతులకు మాత్రం నీళ్ళు అనేది లేదు. ఇది రైతుల గురించి. మరి యువకులకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు, 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. అక్క చెల్లెళ్లకు ల్యాప్టాప్లు ఇస్తా అని చెప్పారు, స్కూటీలు ఇస్తా అని చెప్పారు, 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. మరియు పెళ్లి జరిగినప్పుడు కులం బంగారం ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత యువకులకు అక్క చెల్లెల తర్వాత మహిళలకు వృద్ధులకు చూసుకుంటే కూడా ఈనాడు వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఎలక్షన్ హామీలలో. మరి ఆ హామీ ఈనాటి వరకు ఒక్క వృద్ధునికైనా ఒక్క పెద్దలకైనా ఎవరికైనా 4,000 రూపాయలు ఇచ్చిన దాకా పోలేదు. మరి ఊళ్ళల్లో ఈనాడు పెద్దలు నిలదీస్తారు, వాడలల్లో కానీ కాలనీలలో కానీ ఏమైంది బిడ్డ మా 4,000 ఇస్తా అని చెప్పి, మరి సంవత్సరం అవుతుంది, మరి మీకు శివ కుట్టినట్టు కూడా అవుతలేదు అని చెప్పి అలా ప్రశ్నిస్తాను. మా దగ్గరికి కూడా కొన్ని లెటర్స్ తీసుకొని రావడం జరిగింది. ఇలా ఇంకా పోతే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన 67,50,00,000 రూపాయలను నేషనల్ హెల్త్ మిషన్ NHM ద్వారా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది 67 కోట్ల రూపాయలు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలో ఒక పెద్దల గురించి గుర్తు చేసుకోవాలి, తోటమోహన్ రావు గారి గురించి. ఆనాడు ఆయనే దాతృత్వంతో అక్కడ 20 ఎకరాల 19 ఎకరాల చిల్లర భూమి సేకరించడం జరిగింది. దాంట్లో ఈ NHM పథకం ద్వారా నరేంద్ర మోడీ గారు నా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా బాగుండాలని, వాళ్ళ ఆరోగ్యవంతం మంచిగా ఉండాలని చెప్పి ఈనాడు ప్రభుత్వ ఆసుపత్రిని మరియు మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంతమంది ఏం చేసినాయా అంటే అందులో కొన్ని పోస్టులను 12 పోస్టులను ఇది రిలీజ్ చేస్తే 32 పోస్టులని, మరి ఇప్పుడు 118 పోస్టులని ఏ నోటిఫికేషన్ విడుదల చేయకుండా, ఏ రకమైన సరే ఏ రకంగా మెరిట్ ప్రకారం తీసుకుంటామని చెప్పకుండా దానిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాడుకుంటున్నారు. అందులో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారు, మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని పోయి అడిగితే అక్కడ ప్రిన్సిపాల్ గారు కూడా సరైన సమాధానం లేదు. ఇక్కడ ఓ ఏజెన్సీకి ఇచ్చిండ్రు, భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ పోయి లొల్లి పెడితే మళ్ళీ కలెక్టర్ గారు వల్ల ఏజెన్సీ మార్చి మళ్ళీ ఏ ఏజెన్సీకి ఇచ్చిందో ఎట్లా జాబులు ఇస్తుందో కూడా తెలియలేదు, అక్కడ తెలియపరచట్లేదు. రెండోది అక్కడనే ముఖ్యమైన విషయం, ఇది వచ్చిన ప్రతి ఎమ్మెల్యే కూడా ఏమంటారు, మీడియా మిత్రులకు మేము ఇది చేస్తాం, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మేము ఇల్లు కట్టిస్తాం, జాగాలు ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. చాలా మీటింగ్లు అయినాయి, ఆ మీటింగ్లలో నేను కూడా ఉన్నా. ఎందుకంటే ఈనాడు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి పక్కన నర్సంపేట నియోజకవర్గ మీడియా మిత్రుల కోసం స్థలాలు మరియు గృహాలు అని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గృహాలు కానీ ఆ స్థలాలు కానీ ఎందుకు అక్కడనే ఆగిపోయినాయి? ఈనాడు మీడియా మిత్రుల కోసం కూడా భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యుల గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. మరి రెండోది, ఏ కాలనీ పోయినా ఎక్కడి పోయినా ఈనాడు గత 10 సంవత్సరాలుగా కళ్ళల్లో ఒత్తులేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అంటారు అన్నాడు, ఈనాడు ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళు అంటారు. ఇందిరమ్మ ఇల్లు పెట్టుకో, రాహుల్ గాంధీ పేరు పెట్టుకోవాలి, ఇంకో పేరు పెట్టుకోవాలి, ఏ పేరైనా పెట్టుకోవాలి. కాకపోతే నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకు మాత్రం ఇళ్ళు అందజేయండి. ప్రధానమంత్రి ఆవాస యోజన స్కీమ్ కింద కూడా 3 లక్షల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇదివరకు పంపించిన డబ్బులను బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని వేరే దానికి వాడుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. 2,60,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి వాడుకోండి, వాటిని వాడుకోండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాడుకోండి, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. కాకపోతే నర్సంపేట నియోజకవర్గంలో 11 సంవత్సరాలుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ నిరుపేద కుటుంబాలకు కానీ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందజేయండి. మరి ఈనాడు
ఇక్కడ ఉన్న పెద్దలు కానీ నర్సంపేట నియోజకవర్గంలో బయట కొంత అవుట్స్కట్స్ లో ఏర్పడిన సిటీ కొత్త సిటీ అయినా ఈ సర్కిల్ లోపల ఉన్న సిటీ అంతా నర్సంపేట, పాత నర్సంపేట. పాత నర్సంపేటలో ఉండబడిన ఏరియాలు ఏంటంటే వెనుకబడ్డ ఏరియాలు ఒక 5 ఏరియాలు ఉన్నాయి. ఆనాడు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ 5 ఏరియాలు ఉన్న సీసీ రోడ్లను కానీ ఈ 5 ఏరియాలలో ఉన్న కాలువలు కానీ మీరు మరమ్మతులు చేపియండి. మనం ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఫండ్స్ తీసుకొచ్చినామని చెప్పి చెప్తాను, టఫిడ్కో ఫండ్స్ తెచ్చినామని చెప్తాను. కాకపోతే ఏదైతే పాత శాంతినగర్ ఉన్నదో, ఏదైతే లెనిన్ నగర్ ఉన్నదో, ఏదైతే ఇందిరమ్మ కాలనీ ఉన్నదో, ఏదైతే తెలంగాణ కాలనీ ఉన్నదో, ఈ ఉన్నాయే 5 కాలనీలు నర్సంపేట పట్టణంలో మేము ఇన్ని కోట్లు తీసుకొచ్చినాం, మళ్ళీ మేము ఇన్ని కోట్లు తీసుకొస్తాం అని చెప్పి గత పాలకులు కానీ ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ 5 ఏరియాల సీసీ రోడ్లను, కాలువలను, వాళ్ళ మెయిన్ సమస్య అదే. ఒక చిరుకు వర్షం పెడితే ఇందిరమ్మ కాలనీలో మొన్న పిల్లగాడు కొట్టుకోపోయాడు, 4 సంవత్సరాల పిల్లగాడు కొట్టుకోపోయాడు నర్సంపేట పట్టణంలో. మరి ఈనాడు ఈ 5 వెనుకబడ్డ ఏరియాలలో సీసీ రోడ్లు కానీ కాలువలు కానీ వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళకు ఇచ్చే అప్లికేషన్స్ అన్ని ఇవే, సీసీ రోడ్డు, కాలువ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మరి ఈ సభా వేదికగా ఈ ఛార్జ్ షీట్ లో మేము అన్ని మెన్షన్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో పాకాల చెరువు నుంచి వచ్చే కాలువలు కానీ, ఈనాడు NHM స్కీమ్ ద్వారా వచ్చిన హాస్పిటల్ కానీ, మరి అలా జాబులు ఇస్తున్న సిస్టమ్ కానీ, అదే ఆ హైవే నుంచి 67 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అక్కడ ఒక హాస్పిటల్ ముందు ఒక బీటీ రోడ్ వేసుకునే గతి లేదు. ఈనాడు ఆ పాకాల నుంచి పాకాల సైడ్ పోయే అశోక్ నగరం పోయే రోడ్డు నుంచి ఈ హాస్పిటల్ ఒక 200 మీటర్ల లోపట్టుకుంటుంది. ఆ హాస్పిటల్ పోయేటోళ్ళు కూడా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒక్క సీసీ రోడ్, ఒక్క డాంబర్ రోడ్డు, ఆ మెయిన్ రోడ్ నుంచి ఆ హాస్పిటల్ గేట్ దాకా ఆ రోడ్డు గురించి కూడా ఆలోచన లేదు ఈనాడు. మరి శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి గారితో కూడా కొంత సఖ్యత నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఎందుకంటే నర్సంపేటలో ప్రత్యేక పరిస్థితి ఉన్నది రాష్ట్రం అంతా కాకుండా, మీరు సఖ్యతగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఇచ్చిన హామీలను ఇంకొకటి ముఖ్యంగా మన నియోజకవర్గంలో మిర్చి రైతులు అధికంగా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల కంటే కూడా సపోటా మిర్చి అనే మిర్చి పంటను మన నియోజకవర్గంలో ఉన్న 3-4 మండలాలు ఎక్కువగా పండిస్తారు. మరి ఆ మిర్చి పరిశోధన కేంద్రం మరియు మిర్చి ప్రాసెసింగ్ సెంటర్ కూడా మేము ఏర్పరుస్తాం నియోజకవర్గంలో అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈనాడు నియోజకవర్గంలో ఉన్న మిర్చి రైతుల అందరి తరఫున కూడా భారతీయ జనతా పార్టీ ఈ సభా వేదికగా శాసనసభ్యులను మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. నర్సంపేట నియోజకవర్గంలో మిర్చి ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం. మరియు మీరు ఖచ్చితంగా కూడా ఎన్నో వేల కుటుంబాల రైతులకు సహాయపడిన వారు అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈనాడు మరి టూరిజం గురించి కూడా, పాకాల టూరిజం అయినా సరే ఈ సంబంధించిన అన్ని ఏరియాలకు కూడా మనకు ఎక్కువ కూడా టూరిజం ని డెవలప్ చేయాలంటే పాకాల దగ్గర. మరి ఈ మధ్యలో వార్త చూడడం జరిగింది, కాంగ్రెస్ శాసనసభ్యులకు పాకాల మీద కూడా దృష్టి పెట్టి అక్కడ టూరిజాన్ని డెవలప్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కుటుంబం నుంచి ఈనాడు కోరుచున్నాము. మరి ఈనాడు కూడా వాళ్ళు సంవత్సరం నుంచి కూడా అలసత్వం వహిస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కుటుంబం తరఫున వారికి ఇవన్నీ కూడా వారు ఇచ్చిన హామీలను కానీ, నియోజకవర్గంలో వాళ్ళు చేయాల్సిన పనులను కానీ ఈ ఛార్జ్ షీట్ ద్వారా వాళ్ళకు రిమైండ్ చేస్తున్నాం. మరియు ఈ ఛార్జ్ షీట్ కూడా వాళ్ళు ప్రజలకు కూడా తీసుకెళ్తాం. మరియు రెండోది ఏంటంటే ఈనాడు ఏదైతే ప్రజల నుంచి వస్తున్న కొన్ని వినతి పత్రాలను కూడా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఆ రైతుల పక్షాన కానీ, పెన్షన్లు రాని వృద్ధుల పక్షాన కానీ, నిరుద్యోగ వృత్తి రాని యువకుల పక్షాన కానీ, మరియు తులం బంగారం రాని అక్కచెల్లెల పక్షాన కానీ ఈనాడు కొట్లాడతామని చెప్పి ఈ వేదికగా తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నర్సంపేట నియోజకవర్గ పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. సార్ రాణా గారు, లాస్ట్ 1 year నుండి మీరు సైలెంట్ గా ఉండి ఎందుకు ఇప్పుడు సడన్ గా ఇంత అగ్రెసివ్ గా మారడానికి కారణం ఏంటంటారు? ఏనాడైతే మా రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ ఒక విషయం సూచించడం జరిగింది, ఇదే ప్రశ్న కొంతమంది నాయకులు అడిగినప్పుడు, ఏ ప్రభుత్వానికైనా వాళ్ళు సర్దుబాటు చేసుకొని
వాళ్ళు పథకాలను రిలీజ్ చేయడానికి 1 సంవత్సర కాలం పాటు అనేది ఆగాలి. ఆ సంవత్సర కాలం తర్వాత ఏదైనా కానీ ఆ జనం నుంచి వచ్చిన వినతి పత్రాలకు కానీ వీళ్ళు నెరవేర్చకపోయిన హామీల గురించి కానీ అప్పుడు కొట్లాడదామని చెప్పిండ్రు. ఇప్పుడు సంవత్సర కాలం పూర్తి అవడం జరిగింది. ఇక ముందు నుంచి కూడా ఉధృతంగా భారతీయ జనతా పార్టీ తరఫున వీళ్ళందరి కోసం కూడా రోడ్ల మీదకి వస్తాం, కొట్లాడతాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని పథకాలు కూడా పేదలకు అందజేస్తాం. ఇంకొక చివరి ప్రశ్న, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై అంటే మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా కూర్చొని చర్చించుకోవడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీలో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా విజయం మోగించబోతున్నాము. చాలా స్థానాల్లో కూడా సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం.